గత 5 ఏళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై నిరంతర పోరాటం చేస్తున్నానని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటున్న వివేక్ వెంకటస్వామితో మేడిగడ్డ నుంచి రాజు పటేల్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మేడిగడ్డ లక్ష్మీప్యారిని సందర్శించారు. కిందికి దిగి గోదావరి రివర్ వద్దకు వెళ్లి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. పేర్స్ కుంగిన దానిపై ఈరోజు పరిశీలించిన అంశాలపై మాట్లాడడానికి వివేక్ వెంకటస్వామి సార్, ఈరోజు మీరు చేసినటువంటి విజిట్ ద్వారా ఏ విషయాలు బయటకు వచ్చాయి, ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? నేను 5 సంవత్సరాల నుంచి నిరంతరం పోరాటం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేసినాడు చంద్రశేఖరరావు అని చెప్పి 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారు ఈ రీడిజైన్ కమిషన్ల వలన చేయడము, రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్పారు. 87,000 పుస్తకాలు చదువుకొని ఈ రీడిజైన్ చేయడం వలన ఈ లోపాలు ఈరోజు జరగడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలము 97,000 ఎకరాలు ఆయకట్టు నిర్మించినారంటే 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ సంగతి ఏందో ప్రజలందరికీ తెలుస్తుంది. దీంట్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్ చేసే అవసరం ఉంది. కాంట్రాక్టర్లు, ఈ సబ్ కాంట్రాక్టర్ నిజంగానే చూడాలంటే ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏదైతే తెలియందో ఈ సబ్ కాంట్రాక్టర్ ఎవరు, ఈ సబ్ కాంట్రాక్టర్ కేసీఆర్ మనిషా, ఈ కేసీఆర్ మనిషి వలన ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఈ కేవలం మేడిగడ్డలో 133% అంటే 2,08,000 కోట్ల ప్రాజెక్ట్ని సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టులో ఏదైతే లోపాలు జరిగినాయో దీనిపైన డెఫినెట్లీ చర్యలు తీసుకునే అవసరం ఉంది. నేను చాలాసార్లు చెప్పినాను, అప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు దీంట్లో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టి నిర్ణయాలు తీసుకోవాలని. ఆ రోజు చేయలేదు, ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నేను ఇదే కోరుతున్నాను, టీఆర్ఎస్ చంద్రశేఖరరావు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి కేవలము కమిషన్లు తీసుకొని, మీరందరూ తెలుసు ఎలక్షన్లో పిచ్చిగా పైసలు ఖర్చు పెట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం కాళేశ్వరం మిషన్ భగీరథి ప్రాజెక్ట్స్లో అవినీతి జరగడం వలన ఇన్ని రూపాయలు ఇష్టం వచ్చినట్టు వేరే రాష్ట్రాలకు ఎలక్షన్ ఫండింగ్ పంపించి ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ ఏదైతే తపన ఉండేనో కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో పైసా ద్వారా ఆయన చేయాలని ప్రయత్నం చేసినాడు. రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఉంది, ఈ నిపుణులతో ఒక ఎంక్వైరీ వేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని. నేను మొన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వచ్చినప్పుడు ఒక పిలుపునిచ్చినాను, కేసీఆర్ని అరెస్ట్ చేసే అవసరం ఉన్నది. ఈరోజు కూడా చాలామంది వ్యక్తులు ఇదే చెప్పినారు, కేసీఆర్ అవినీతిలో మునిగిపోయినాడో ఆయనను కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళందరూ ఎవరైతే ఈ అవినీతిలో మునిగిపోయినారో అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సో కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమైనటువంటి అభిప్రాయం వివేక్ వెంకటస్వామి మాటలు వ్యక్తమైంది. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా.